హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే దొండకాయ వేపుడండి. చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. ఇప్పుడైతే మన తయారీ విధానం చూద్దాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా ప్యాన్ పెట్టి ఆయిల్ వేసాను, తర్వాత పోపు దినుసులు వేసానండి. ముందుగా పల్లీలు వేసి వేయించాను, తర్వాత పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, వెల్లుల్లి, కారానికి తగినంత ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి. ముందుగా పల్లీలు పప్పులు వేసి వేయించిన తర్వాత ఈ పోపు దినుసులు వేసి వేయించాలండి. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి. నేను దొండకాయని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేశాను, మీకు చూపించానండి. ఇప్పుడు మనం దొండకాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేయాలి. దొండకాయలు వేసాక మనం మూత పెట్టి మగ్గించకూడదండి, దానివల్ల అది బాగా సాఫ్ట్గా అయిపోతుంది. కొద్దిగా క్రిస్పీనెస్ కావాలనుకుంటే వెంటనే మూత పెట్టకుండా కాసేపు మూత లేకుండా మగ్గించుకోవాలి. ఒక 50% మగ్గిన తర్వాత మూత పెట్టి మగ్గించుకుంటే ఈజీగా అయిపోతుందండి. టేస్ట్ బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. దొండకాయ ముక్కలు వేసి బాగా కలిపాను, కాసేపు అయితే మగ్గించానండి. ఇది మనకి రసంలోకి, సాంబార్లోకి, అలాగే రైస్లోకి కూడా సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు కొంచెం మగ్గింది కదా, 50% మగ్గిన తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసానండి. సాల్ట్ కూడా ముందుగా వేయకూడదు, ఇలా హాఫ్ మగ్గిన తర్వాత వేసుకుంటేనే మనకి ఈ వేపుడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఉప్పు తగినంత వేసుకుని బాగా కలిపేసి ఇప్పుడు మూత పెట్టేసానండి. పెట్టేసి మగ్గించుకోవాలి. నేను మీకు వేపుడు రెడీ అయిపోయాక చూపిస్తాను. పక్కనైతే నేను అన్నం కూడా వండేసానండి. అన్నాన్ని ఒకసారి వేడి చేస్తున్నాను. నేనైతే ఈరోజు మజ్జిగ చారు చేశానండి. మజ్జిగ చారు కాంబినేషన్గా ఈ దొండకాయ వేపుడు అయితే చేశాను. ఇప్పుడు మీకు ఫ్రై అయిపోయాక చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి దొండకాయ వేపుడు రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బై ఫ్రెండ్స్.